వారిని నాకు ఈవేళ చూసే భాగ్యం కంసుడు కలిగించాడు. వాడు కంసుడు దుష్టుడే అనుగాక, కానీ నా పాలిట దేవుడే వాడు అంటే. ఎందుకంటే వాడు పంపకపోతే పాపం ఈయన రాలేడండి. ఆ పంపించడం ఎవరికో ఛాన్స్ వెళ్ళిందనుకోండి, అక్రూరుడు రాలేడు. కానీ అక్రూరుని ఎంచుకోవడం అనేది ఇది నా అదృష్టం కదా అని అంటూ బృందావన సీమలో అడుగు పెట్టేసరికండి ఆ ధూళిని చూసి, ఓ ఈ ధూళిలో స్వామి చరణ స్పర్శ తాకినటువంటి ఈ ఇసుక ఎంత మంచిదో కదా, ఎంత గొప్పదో కదా, ఎంత పవిత్రమైనదో కదా అని తీసి తల మీద వేసుకుంటాడండి. చరణాలు 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 ముక్తి సోపానాలు శరణన్న వారి కవి మోక్ష భవనాలు చరణాలు చరణాలు ముక్తి సోపానాలు శరణన్న వారి కవి మోక్ష భవనాలు చరణాలు చరణాలు. అజ్ఞాన తిమిరాన విజ్ఞాన కిరణాలు సుజ్ఞానులకు సకల సౌందర్యాభరణాలు శాంతి కవి నిలయాలు సౌందర్య వలయాలు సంతోష ద్వారాల సకల శృతి శీర్షాలు సంతోష ద్వారాల సకల శృతి శీర్షాలు చరణాలు చరణాలు ముక్తి సోపానాలు. ఆ చరణము అనేటటువంటిది ఏమిటి అంటే మోక్షానికి ముక్తికి మెట్లు. ఆ చరణములను శరణు అంటే అదే కదా మోక్ష భవనం. ఎవడైతే అజ్ఞానంలో ఉంటాడో అటువంటి వాడికి ఆ చరణము విజ్ఞానం అనేటటువంటి ప్రకాశాన్ని ప్రసరింపచేసి అజ్ఞానాన్ని తొలగిస్తుంది. సుజ్ఞానులకు అవి సౌందర్య ఆభరణాలు. సుజ్ఞానం ఉన్నటువంటి వాడికి ఆ చరణం దొరికితే ఏమిటండి, ఆభరణాల మీద ఆభరణాలు. మనం అనుకుంటాము బంగారు ఆభరణాలు అని, కాదండి. మనస్సుకు భగవంతుడి పట్ల ఎప్పుడైతే మీకు భక్తి కలిగిందో ఆ మనస్సు తనను తాను సింగారించుకుంటుంది భక్తి అనేటటువంటి బంగారంతో. అంచేత సుజ్ఞానులకు అవి సకల సౌందర్య ఆభరణాలు, శాంతికి అవి నిలయాలు, సౌందర్య వలయాలు. అదే చెప్పానే, మనం సత్సంగం చేస్తుంటే తెలియని ఒక అందం, తెలియని ఒక కాంతి, తెలియని ఒక ప్రకాశం మన అందరి ముఖాల్లో ద్యోతకమవుతూ ఉంటుందండి. ఎందుకంటే ఎవరి గురించో వింటున్నప్పుడు వాడి మీద మనకి ఒక ద్వేషభావం కలుగుతుందండి. అరే వాడు అంత గొప్పవాడు, ఒక టాటా గురించో బిర్లా గురించో చెప్పారనుకోండి, ఎవడు వింటాడండి? ఎవడు వినడండి. ఎందుకంటే వాళ్ళ చరిత్రలు వినే చరిత్రలు కాదు కదండి. ఎవడి చరిత్ర వింటే నీ చరిత్రలో ఉన్నటువంటి మచ్చలన్నీ తొలగిపోతాయి. ఎవడి గురించి వింటే నీ జీవితంలో ఉండే అశాంతి తొలగిపోతుందో వాడి చరిత్ర. అంచేత శాంతికి అవి నిలయాలు, సౌందర్య వలయాలు. నిజమైన సౌందర్యం మీకు తెలిసే ఉంటుందేమో, ప్రతి మనిషికి కూడా ఒక ఆరా అంటారండి, కాంతి పుంజం ఉంటుందండి. ప్లీజ్, కాంతి పుంజం ఉంటుందండి. కాంతి పుంజం అంటే మీరు ఎక్కడైనా ఫోటోలు కానీ ఎప్పుడు చూడండి, ఆ స్వామివారి వెనక ఒకటి కాంతి పుంజంగా ఫోటోలో వేశారు, కనిపిస్తుంది కదా. పెద్దలకి బాగా కనిపిస్తుంది, మనకు కూడా ఉంటుందండి తక్కువ శాతంలో. ఒకసారి కిర్లియన్ అనేటటువంటి వాడు ఒక కెమెరా కనిపెట్టాడండి. ఆ కెమెరా ఏంటంటే ఏ వ్యక్తికి ఎంత కాంతి పుంజం ఉంది అనేది చూస్తాడండి. ఆ కెమెరా పట్టుకుని అతడు
భగవాన్ సత్యసాయి బాబా గారి దగ్గరికి వెళ్ళాడండి. చూశాడు, కాంతి పుంజము ఎంత మేర ఉంది అనేది కనిపించిందండి. మరలా అదే కెమెరా తీసుకుని కంచి కామకోటి పీఠాధిపతులు పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళాడు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గర. ఇవాళంటే ఎక్స్రే లాంటివి మనకి లోపలున్న ఊపిరితిత్తులు అవి ఎలా ఫోటో తీయగలుగుతుందో అలా ఈ కిర్లియన్ అనేటటువంటిది తన పేరే పెట్టాడండి ఆ కెమెరా కథను. అంతేత అది చూసినప్పుడు ఎంత కాంతి పుంజం ఉంది, ఆశ్చర్యపోయాడటండి. అరే భగవాన్ సత్యసాయి బాబా గారికి ఇంత ఉంది అనేది అది అందరికీ నమ్మవచ్చు, కానీ పరమాచార్య స్వామి వారేమి మిరాకిల్స్ చేయలేదు, ఎప్పుడు ఎవరిని అట్రాక్ట్ చేయలేదు, ఎప్పుడు వీరికింత ఉందేంటి అని ఆశ్చర్యపోయాడండి. అదన్నమాట. అంచేత ఈ కాంతి పుంజము ఏం చేస్తుంది అంటే, ఏ మహాత్ముని భగవంతుణ్ణి తలుచుకుంటామో తద్వారా మన యొక్క శాంతి పెరుగుతుంది, నిజమైన సౌందర్యం పెరుగుతుంది. అది సౌందర్య వలయాలు అనేది. సంతోష ద్వారాల సకల శృతి శీర్షాలు. అది ఏం చేస్తుంది, నీకు సంతోషం అనేటటువంటి ద్వారం తెరవబడుతుంది. అంతేకాదు ఈ చరణం ఏమిటో తెలుసా, సకల ఉపనిషత్తులకు శీర్షం అంటే తల. తలలు ఎటువంటివో స్వామి చరణములు అటువంటివి అని భక్తుడు కీర్తిస్తాడనమాట. మొత్తానికి అక్రూరుడు వచ్చారండి. వచ్చినటువంటి ఆ అక్రూరుని చూసి వీరిద్దరు బలరామకృష్ణులు వెళతారు. ఇంకా ఊహాలోకంలోనే ఉన్నాడండి. జలజాంకుశాది రేఖలు గల హరిపాదముల చొప్పుగని మోదముతో పులకించి రథము డిగియు ఉత్కలికన్ సంతోష బాష్ప కలితాక్షుండై కనిన క్రూరుడు పద్మనేత్రులను రంగద్దాత్రులను ధేరు దోహన వాటీగదులను అలంకృత ఉజ్జద్భాసులం పీత నీల నవీన ఉజ్వల వాసులం కుసుమమాలాధారులన్ ధీరులన్ వనితా కాముల కృష్ణరాముల జగద్వంచక్రమోద్దాములన్. పోతనామాచుల వారికి ఏం చెల్లండి, వ్యాస భగవానుడు ఎలా చెప్పారో కానీ దాన్ని మించి చెప్పారండి. ఎందుకంటే వ్యాసుడు సాక్షాత్తు నారాయణుడండి, కానీ ఇక్కడ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీరాముడుగా వచ్చి దర్శనమిచ్చి పోతన భాగవతాన్ని రచించు అని చెప్పారండి. దానితో ఆయన అలా పదాలు పడేస్తారండి. అక్రూరుడు కన్నాడట ఆ రెండు కళ్ళతో. ఎవరిని? పద్మనేత్రులను, వికసించినటువంటి పద్మ దళములు ఎలా ఉంటాయో అలా ఉన్నారటండి. ఇక ధేను దోహన వాటి గతులను, ఆవులున్న చోట ఆవుల్ని కట్టేసి ఆవుల్ని పాలు పిండే ఆ గోశాలలో కనిపించారటండి. నిన్న మనకు అక్కడ కూడా చూపించారండి. రామకృష్ణులు దూడల్ని తోలుకుని వెళ్ళేటప్పుడు గోపికలందరూ వెళ్తున్నారు మళ్ళా సాయంత్రం వచ్చే సమయానికి అందరూ బయటకు వచ్చి చూసేవాళ్ళటండి. ఎవరి కోసం? వాళ్ళ పిల్లల కోసం కాదు, రామకృష్ణుల కోసం చూసేవాళ్ళు. అందున రాముడి కోసం కూడా కానే కాదు, కృష్ణుడి కోసం ప్రధానంగా. ఇక ఇలా చూస్తున్నప్పుడట ముందుగా గోధూళి రేగి కనిపించేదండి. ముందుగా దూడలు, తర్వాత పిల్లలు. ఇలా ఆ గోధూళిలో అబ్బా ఇంకా ధూళి కాస్త ముందు తగ్గితే బాగుండదు అనుకుంటా అలా చూస్తే అందరికన్నా చిన్నపిల్లలు వీళ్ళిద్దరేనండి ఆ గోప బాలకుల్లో. అందరూ పొడవుగా ఉండి వాళ్ళు కనిపిస్తారే తప్ప వీళ్ళు కనిపించట్లేదు. ఇలా వేళ్ళెత్తి కాళ్ళు నిలబెట్టి ఇలా చూస్తూ ఉంటే సరిగ్గా అమ్మయ్య అడుగో కృష్ణుడు. ముందుగా ఏం కనిపించేది? నెమలి ఈగ కనిపించేది. తర్వాత చూస్తే ఆ గోధూళి పడినటువంటి స్వామి జుట్టు, ఆ ముఖార విందము ఎంత అందంగా ఉందో. అవునే, బ్రహ్మగారికి బుద్ధి లేదే, 4 ముఖాలున్నా. ఈ కనురెప్పపాటు ఎందుకు పెట్టాడు? కనురెప్పపాటు లేకుండా అలా చూస్తూ ఉండొచ్చు కదా అని అనుకున్నారండి గోపికలు కూడా. అలా ఇక్కడ
అలా ఇక్కడ అక్రూరుడు కూడా ఎవరెవరిని ఎలా దర్శిస్తున్నాడు అని అంటే, ఆ గోశాలల్లో ఉన్నటువంటి ఆ రామకృష్ణుని దర్శించారండి. ఉజ్జద్భాసులం, చాలా ప్రకాశవంతంగా ఉన్నారు. ఒకడు పసుపు రంగు వస్త్రము, మరొకడు నీలి రంగు వస్త్రం. బలరాముడు ఎప్పుడు నీలి రంగు, ఈయన కొంచెం నల్లగా ఉంటాడండి. ఎవరు? కృష్ణే నల్లగా ఉంటాడు కాబట్టి పచ్చని రంగు, బంగారపు రంగు వస్త్రం. ఆయన తెల్లగా ఉంటాడు కాబట్టి నీలి వస్త్రం. అంచేత పీత నీల నవీనోజ్వల వాసులం. ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు కొత్త బట్టలే కట్టిందే తప్ప యశోదమ్మ రోహిణీలు నిన్న కట్టిన బట్టలు ఇవాళ కట్టిన బట్టలు రేపు మాపు కట్టలేదండి. అవసరమేముందండి? అంతేకాదు కుసుమమాలాధారులను, పుష్పమాల ధరించి ఉన్నటువంటి వాడు, ధీరులను, మహాధైర్యంగా ఉండడం, వనిత కాముల, స్త్రీలందరూ మోహించేటటువంటి రూపం అండి. ఇక కృష్ణరాముల జగద్వంద్య క్రమోద్దాములను, జగత్తులన్నీ కూడా తలలు వంచి నమస్కరించేటటువంటి వీరులిద్దరిని కన్నాడు అక్రూరుడు. కానీ వారల పాదములకు వినయంబున వృక్కి భక్తి వివసుండగుచున్ తనువున పులకాంకురములు మునయగ ఆనంద బాష్పములు జడిగురియన్. కన్నటువంటి ఆ అక్రూరుడు ఒక్కసారి వినయంతో ఆ పాదాలకు మొక్కాడు. భక్తి పారవశ్యంతో ఒళ్ళంతా పులకరించిపోయింది. కళ్ళంతా ఆ పులకరింతలో ఆనందాశ్రువులు రాల్చాడు. ఇక ఆ వచ్చినటువంటి వారిని తీసుకుని లోపలికి వెళ్ళారు పిల్లలు. అక్రూరులైన జనులను వక్రగతిగాచు భక్తవత్సలుడంతా అక్రూరు కౌగిలించెను. చక్రాంకిత హస్తతలము చాచి నరేంద్ర, హే నరేంద్ర. ఈ అక్రూరత్వము పేరే కాదండి, స్వభావం కూడా అతడిది అక్రూర స్వభావం అండి. చాలా మంది అండి ఆనందరావు అని పేరు పెట్టుకుంటారండి, కానీ మొక్కలు ఎప్పుడు చూసినా క్యాస్ట్రాకి ఫేస్లాగా ఏడుపు ముఖమే కనిపిస్తుందండి. అది ఎలా సార్థకం అవుతుందండి? ఆనందరావు అంటే ఎప్పుడు ఆనందంగా ఉండాలి. అంతే ఇక్కడ అక్రూరుడు అంటే క్రూరత్వం లేకుండానే ఉండాలండి. అది తెలిసినటువంటి స్వామి చెబుతున్నాడనమాట. భక్తవత్సరుడికి పేరు అక్రూరత్వము, ఇతడు స్వభావం అక్రూరత్వం అని తెలిసి ఒక్కసారి గాఢంగా కౌగిలించుకున్నాడట. చక్రాంకిత హస్తతలను చూసి, చక్రాన్ని చేపట్టినటువంటి హస్తములను చాచి కౌగిలించుకున్నాడు నరేంద్ర అని చెబుతూ ఉంటే, పరీక్షితండి ఆ శబ్దాలతో తాను అక్రూరుడైపోయాడు. ఆ స్వామి ఆలింగాన్ని అతడు అనుభవించాడండి. ఆ తర్వాత లోపలికి తీసుకువెళ్ళి అతిథి మర్యాదలు చేశారు. ఆ తరువాత అడిగారండి తమను రావడానికి గల కారణం ఏమిటి అని. అదే మనమైతే ఎందుకు వచ్చారండి, ఏంటండి, సడన్గా వచ్చి ఊడిపడ్డారేంటి అని అడుగుతారు. ఆహా, అది పద్ధతి కాదండి. మన పూర్వకాలం పద్ధతి. ఎవరైనా వస్తే తీసుకుని వెళ్ళి ఆ సమయానికి టిఫిన్ టైమా, భోజనం టైమా, లేకపోతే రాత్ర, దాన్ని చూసి అది పెట్టిన తర్వాత కాస్త అప్పుడు స్థిమిత పడిన తర్వాత ఏమిటి విషయము అని అప్పుడు అడగాలి. శుభమే నీకు, ప్రమోదమే సకులకు, చుట్టాలకు క్షేమమే, ఉభయంవే ప్రజకల్ల, గోత్రజులకు అత్యానందమే, మామ ముక్త భయుండే. మా మామ ఉన్నాడే, వాడు భయం లేకుండా ఉన్నాడా అని అడుగుతున్నాడు. ఏమండి, నిజంగా పుడతాడు, ఇంకా గర్భంలో పడకుండానే పుడతాడు అని చెప్పినప్పటి నుంచి కదా భయపడి చంపుతున్నాడు, వాడిని భయంతో చంపుతున్నాడండి. అంచేత ముక్త భయుండే మామ వసుదేవ దేవకులు తత్కారా గృహం బంధు మత్ప్రభవ వ్యాజ నిబద్ధులై. నేను పుట్టడం వల్ల కదా మా అమ్మా నాన్నకు అలా చెరసాలలో ఉంచడం అయ్యింది. బ్రతికిరే ప్రాణోనిలోపేతులై, ఇంకా ప్రాణాలతో ఉన్నారని నిలబెట్టుకుని ఉన్నారు. అదే ఎంత ఆపద ఇది అని అనుకుంటూ అందరినీ అతను పరామర్శ చేస్తే అప్పుడు అన్నీ చెప్పి ఈయనంటాడండి, తండ్రి, నా ప్రభు కంసుడు నిన్ను ఒక నెపంతో తీసుకుని రమ్మనమన్నాడు. అది అని చెప్పకుండా తీసుకుని రమ్మనమన్నాడు. ఇది ఎలా ఉంటుందంటే అండి, చాలా మంది ఇంట్లో ఉంటే వాళ్ళ నాన్నగారు ఇంట్లో ఉంటే పిల్లల్ని, ఒరే నాన్న లేడని చెప్పడం, అక్కడ మా ఫ్రెండ్ పిలుస్తున్నాడు అంటే వీడు వెళ్ళి, ఇదిగో మా నాన్న ఇంట్లో లేడని మా నాన్న చెప్పమన్నాడు. అంటే వాడికి తెలియదు, మాయా మర్మం తెలియదు.
కదా. అంటే నిజంగా చెప్పాలంటే ఏంటి, అబద్ధాలు ఆడడం పెద్దవాడే నేర్పిస్తారండి పిల్లలకి, కాపట్యంగా పెరగడం పెద్దవాడే నేర్పిస్తూ ఉంటారు. అంతే ఇక్కడ పాపం అక్రూరుడు కూడా కంసుడు ఈ నిమిత్తంగా తీసుకుని రమ్మనమన్నాడు. మిమ్మల్ని నశింప చేయడానికి కావలసినటువంటి ప్రణాళికలన్నీ వేసుకున్నాడు. అంచేత స్వామి మిమ్మల్ని తీసుకురావడం కోసం నన్ను పంపించాడు అని ఉన్నదంతా నిజమంతా చెప్పాడండి. చెబితే ఇక అప్పుడు ఇది ఎవరికీ తెలియకుండా ఉండాలి, కేవలం అక్రూరుడికి, నందుడికి, బలరామ కృష్ణులకు మాత్రమే తెలుసు. ఇక మిగిలిన వాడికి ఎవరికి తెలియదు, తెలియకూడదు కూడా. ఇక మధురకు తీసుకువెళ్ళడానికి వెళుతున్నారు. తెల్లవారేసరికి ఎవడో వచ్చాడంట, తీసుకువెళ్తున్నాడట అని గోపికలకు తెలిసండి. అక్రూరుడట, క్రూరుడే కాక అని గోపికలు తిడతారండి. ఎక్కడి నుంచి వచ్చాడు, మన స్వామిని తీసుకుని వెళ్ళిపోవడానికి మధుర తీసుకుని వెళ్ళిపోతున్నారే, ఏమిటి మరలా ఎప్పుడు వస్తాడు ఏమిటి అదే వెళ్ళిపోవడం కదండి. ఇక మరలా రాలేదండి తిరిగి. అలా బలరామకృష్ణులిద్దరినీ అక్రూరుడు వెంట తీసుకుని వెళుతుంటే నందుడు కూడా వెళతారు. యశోదమ్మకు కూడా తెలియదండి పాపం తిరిగి రాడు అని, గోపికలకు తెలియదండి తిరిగి రాడు అని. అందరూ విలపిస్తూ ఉంటే అందరినీ ఓరడించి హరినవ్వులు, హరి మాటలు, హరి మనోజ్ఞాలాపములు, లీలలు, హరి వేడుకలు, హరిమన్ననలు, హరి కరాబ్జాలంబన ఆహ్వానములు, హరిడీరోచనలు అందరూ మరి ఉపాయం పెట్లుకోయొచ్చు లో నిరియన్ ముచ్చటలాడి రంతగములై ఏకాంత గేహంపుల. ఎలా కృష్ణుని ఆపాలి, మనం ఏం చేస్తే ఆపుతామని అందరూ ప్రయత్నాలు చేస్తున్నారండి. ఎంత ప్రయత్నం చేసినా బలరామకృష్ణుడు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయంలో, వాళ్ళు చేయాల్సినటువంటి ఆ కర్తవ్య నిర్వహణలో మొత్తానికి బయలుదేరారు. వెళుతూ ఉండగా కూడానండి మధ్యలో సంధ్య వార్చాల్సిన సమయం వచ్చింది. బలరామకృష్ణుల్ని రథంలో కూర్చుని పెట్టి అక్రూరుడు నదిలోకి దిగాడండి. నదిలో స్నానం చేద్దామని ముందు మునక వేస్తే నదిలో ఇద్దరు కనిపించారండి. ఎవరు? బలరామకృష్ణుడు. ఏంటి నదిలో కనిపిస్తున్నారని మళ్ళా తలెత్తి పైకెత్తి చూశాడండి. అక్కడ రథంలో ఉన్నారండి. అదేంటి ఇక్కడ కనిపిస్తున్నారు, అక్కడ ఉన్నారు అని మళ్ళీ 3 సార్లు మునకలు వేశాడు. 3 సార్లు కనిపించాడు. ఎవరైతే బాగా చూడాలనుకుంటారో వాళ్ళకి ఇంకా బాగా దర్శనం ఇవ్వాలని అనుకుంటాడటండి. ఏదో లేదా భ్రమ అనుకుంటే మరలా తిరిగి ఆయన కనిపించడం కూడా చెయ్యటండి. అంచేత అక్రూరుడి యొక్క ఆ అర్హతలో అలా కనిపించేసరికి మరలా ఎవరు ఈ బలరామకృష్ణులు ఆదిశేషుని పాన్పుపై పవ్వళించినటువంటి శ్రీమన్నారాయణుడిగా దర్శనమిస్తే అక్కడ ఒక దండకాన్ని పెట్టారండి. అలా ఎత్తించినటువంటి అక్రూరుడు వెంట తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ మధురా నగరంలో అంతవరకు బలరామకృష్ణుల గురించి విన్నటువంటి ఆ మధురా నగర స్త్రీలందరూ వెళ్ళేటప్పుడు గోపికలు అంటారండి, మన కృష్ణుడు మధురా నగరానికి వెళుతున్నాడు, మనకి మన అందచందాల్ని పెంచుకోవడం మనకి తెలియదు. ఆ నగరంలో ఉన్న వాడికి అన్నీ తెలుసు, మన వాడి దృష్టిని ఆకర్షిస్తారు, ఇక అసలు మనల్ని మరిచిపోయేట్టుగా చేస్తారు అని అనుకుంటారు. ఎందుకంటే ఇవాళ పల్లెటూళ్ళలో వాళ్ళకి పట్టణాల్లో వాళ్ళకి చాలా తేడా అది వరకు ఉండేదండి. ఇప్పుడంతా సమానం అయిపోయింది అనుకోండి. పట్టణాల్లో ఎలా ఉన్నారు, నగరాల్లో సిటీస్లో ఎలా ఉంటున్నారు, చిన్న చిన్న విలేజెస్లో కూడా అలాగే ఉంటున్నారు. ఎందుకంటే అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి మేకప్స్ అనేటటువంటి ఉన్నవి ఆనాడు కూడా ఉన్నవండి. అంటే ఈ రీతిగా కాదు, ఈ రీతిగా ఒక దాన్ని ఏమనాలి, ఇవి కొన్ని హార్మ్ చేస్తూ ఉంటాయండి ఇప్పుడుండే మేకప్. అవి అలా కాకుండా కీడు తలపెట్టినటువంటి రీతిగా చేసుకునేవాళ్ళు అనమాట. అంచేత మళ్ళా తిరిగి మనల్ని మర్చిపోతాడు అని వీళ్ళు అనుకున్నంత పని జరిగిందండి. మర్చిపోలేదు కానీ తిరిగి మళ్ళా రాలేదు. ఇక అలా వెళ్ళినటువంటి బలరామకృష్ణుడు ఆ నగరం వీధుల్లో వెళుతూ మొత్తానికి కంసుడి దగ్గరికి ఇక వెళ్ళబోతూ ఉన్నారు. ఆ వెళుతూ ఉన్నటువంటి వాళ్ళని ఏం చేశాడు అంటే ముందుగా కువలయ ఏనుగుని పెట్టారండి.
ఆ ఏనుగు ఎంత గొప్ప ఏనుగు అంటే, ఎంత పెద్ద ఏనుగు అంటే, ఒక వేలాది మంది కలిసి యుద్ధం చేసినప్పటికీ కూడా గెలవలేరు. అంతటి బలోపేతమైనటువంటి మదించినటువంటి ఏనుగు అన్నమాట. అటువంటి ఏనుగును పురుగొల్పారు. అప్పుడు రామకృష్ణుడు ఇద్దరూ వెళ్ళి ఇద్దరూ కలిపి ఆ ఏనుగుని సంహరించారు. అంటే మదము అనేది కూడా భగవంతుణ్ణి ఏమీ చెయ్యలేదు. భగవత్ శరణాగతిలో మదము అనేది కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అనేది మనకి అంతరార్థం. ఇక ఆపై చాణూర ముష్టికులు మల్ల యోధుల్ని ఇద్దరి మీదకి పురికొల్పాడండి కంసుడు. చూడండి, నిజంగా ఎవరికండి బాడీ గార్డ్స్ అని అంటే, ఎవడికి భయం ఉంటుందో వాడికి బాడీ గార్డ్ కావాలండి. అంగరక్షకుడు ఎవడికి కావాలండి? భయం ఉన్నవాడికి కావాలండి. ఏ భయం లేని వాడికి ఎవడికి కావాలండి? అక్కర్లా. పాపం వీళ్ళు నన్ను చంపడానికి అక్కడ పెరుగుతున్నారట అని విని పుడతాడు అన్నప్పటి నుంచి చస్తూ ఉన్నాడు భయంతో. అటువంటి ఈ కంసుడి దగ్గరికి చివరికి వచ్చారు. చాణూర ముష్టికులు కూడా సంహరింపబడ్డారు. ఆపై కంసుడి దగ్గరికి వస్తుంటే వీరోచితంగా యుద్ధం చెయ్యాలని అనుకుంటారు. చాలా సులభంగా, ఎందుకంటే పాపం భయంతో చచ్చి ఉన్నాడేమో, వాడి గుండెల మీద ఊరికి శ్రీకృష్ణ పరమాత్మ ఒక్క పిడికిట పోటుతో పొడిచేసరికి ప్రాణాలు ఠావుతుంది. అలా కంస వధ జరిగింది. బోలో బాలకృష్ణ భగవానికి. కంసవధ ఏమిటి అంటే, అది మన పాలిట ఉన్నటువంటి అహంకారపు నివారణ. నీలో కంస రూప లేదా అహంకార రూప కంసుడు ఉన్నంత వరకు నీ నగరానికి రాడు. ఒకవేళ వచ్చాడు అంటే నిన్ను ఉండనివ్వడు. అలా వచ్చినాడు. చాణూర ముష్టికలు అని అంటే, ముష్టికులు ఎవరి వీళ్ళిద్దరు అంటే కామ క్రోధం మదం కుబలయాగ్ని. ఇక చివరికి అహం రూప కంసుడు. చెప్పుకున్నామే, శరీరమే పెద్ద మధురా నగరం. అహం కంసుడు. ఆ కంసుని చేత పరిపాలింపబడుతున్నటువంటి హృదయము అనేటటువంటి చెరసాలలో శుద్ధ బుద్ధి నిర్మల మనస్సు అనేటటువంటి వాళ్ళని పడేశాడు ఈ అహంకార రూప కంసుడు. అటువంటి వారి యొక్క ప్రసన్నత్వంగా ఆవిర్భవించినటువంటి వాడే పరమాత్మ. అంచేత అహంకారం ఉన్న చోట నేను ఉండను అని అక్కడి నుంచి తరలింపబడ్డాడు నంద గోకులానికి. ఇదిగో ఇప్పుడు మరలా తిరిగి అక్రూరుని నిమిత్తంగా, ధనుర్యాగం నిమిత్తంగా వచ్చినటువంటి బలరామకృష్ణుడు కంసుడిని వధించి, తద్వారా కంసుడు తమ్ముడు కూడా అప్పుడు మీదకి వస్తారు. మీదకి వచ్చినటువంటి వాళ్ళని కూడా వధిస్తారు. ఇక ఆపై దేవకి వసుదేవుల్ని విడుదల చేసి ఉగ్రసేన మహారాజు, ఉగ్రసేనుల తాతగారిని రాజుగా చేస్తారండి. అదే వేరే వాళ్ళైతే మేమే ఉంటాము సరిపోతుంది దేనికి అని అనుకుంటారండి. ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడు కింగ్ మేకరే తప్పండి కింగ్ కావాలని ఎప్పుడు అనుకోలేదండి. చాలామంది మనం చూస్తూ ఉంటే మన చరిత్రలో కూడా అశోక్ చక్రవర్తిని, ఇంకా ఎవరండి వీళ్ళందరినీ తయారు చేసినటువంటి గురువు ఎవరండి? స్వామి సమర్థ అండ్ చాణక్యుడు కూడా కదా. ఛత్రపతి శివాజీని స్వామి సమర్థ్, అలాగే అశోకుడు, పృథ్వీరాజ్ చౌహాన్ ఇలాంటి వీళ్ళను కూడా ఒక గురువు నుండి తయారు చేశారనమాట. అలా ఉగ్రసేన మహారాజును రాజుగా చేశాడు. ఇక అంతా అయిన తర్వాత నందుడిని, తండ్రిని పిలిచి, తండ్రి మీరు ఇక వెళ్ళండి, ఇంతవరకు మమ్మల్ని ఎంత కంటి పాపలా చూసుకుని ఏమీ తెలియని శిశువుల్ని మమ్మల్ని పెంచారు, మీ ఈ రుణాన్ని ఏం చేసి తీర్చుకోగలము అని ప్రేమతో నందుడిని వెనక్కి పంపిస్తారండి. ఆశ్చర్యము, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యశోద కృష్ణుడు వెళ్ళిన వైపు అలానే చూస్తూ నిరీక్షిస్తూ ఉందటండి. ఇప్పటికీ ఉంటుంది. అదే మీకు తిరుమల వెళ్ళినప్పుడు
యశోదాదేవి వకుళమాలికగా వస్తే, ఆ వకుళమాలికే మరలా ఎదురు శ్రీనివాసుడుగా వస్తే మళ్ళా ఆయనకు కళ్యాణం చేసిందనమాట. మళ్ళా శ్రీకృష్ణ పరమాత్మ ఆమెకు మళ్ళా ఆ తత్వ బోధ కలిగించిన తర్వాత తప్ప ఆమె అప్పటి వరకు నిరీక్షిస్తున్నాడు. అంటే ఎంత ప్రేమ అర్థం చేసుకోవడానికి ఇది మనం గుర్తు తెచ్చుకోండి. అంటే వెళ్ళిన కృష్ణుడు వస్తాడు వస్తాడు, ఎవరు ఎంత చెప్పినా నా కృష్ణుడు వస్తాడు వస్తాడు వస్తాడు. శబరిమాత ఎలా చూసిందో యశోదామాత అలాగే చూసింది. ఇక ఆపై రామకృష్ణులిద్దరికీ దేవకి వసుదేవులు ఉపనయన సంస్కారం చేయించారు. ఇక ఆపై ఒక గురువు కావాలి, గురుకులం కావాలి అని సాందీపని మహర్షి, ఏ గురువు గారికి ఆ అదృష్టం దక్కిందో ఆ సాందీపని మహర్షి దగ్గరికి పంపించారు. ఈయనకి ఏమిటంటే కొత్తగా నేర్చుకోవాలండి, అన్నింటినీ చక్కగా ఆపోషణ పట్టినవాడే. గురుపుత్రుడు లేడని ఒకసారి గురుపత్ని విలపిస్తూ ఉంటే ఆ గురుపుత్రుడిని కూడా తీసుకొచ్చి ఇచ్చాడంటే, అంటే ఎవరికి ఇది సాధ్యము అంటే, అరే సర్వశక్తి సమన్వితుడైనటువంటి వాడు వాడిని శిష్యుడుగా వస్తే ఆ శిష్యుడితో నువ్వు పొందలేదేమిటి అని అలా పొందింపజేశాడండి. చనిపోయిన పిల్లాడిని మరలా తిరిగి ఎలా ఎలా చనిపోయాడు, సముద్రం స్నానం చేస్తుంటే నీటిలో పడి మరణించాడు. అలా మరణించినటువంటి వాడు పంచజనుడు అనేటటువంటి రాక్షసుడు అతన్ని మింగాడు. ఇలా మింగినటువంటి వాడు చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఎక్కడ ఉంటుంది? స్వామి సముద్రంలో కూకాడండి, ఆ రాక్షసుడు కనిపించాడండి. కనిపిస్తే వాళ్ళని అడిగారండి, అరే యమలోకంలో కదా వాళ్ళ లిస్ట్ ఉండేది అన్నాడండి. యమలోకానికి వెళ్ళాడండి. మళ్ళీ యమధర్మరాజుని అడిగితే ఒకసారి మొత్తం అంతా ఫైల్ అంతా తిరిగేశాడండి. తిరిగేస్తే అతడు ఎక్కడున్నాడు అబ్బాయి, ఎలా ఉన్నాడు అని ఆయన ఆలోచిస్తే ఆయన కూడా అర్థం కాలేదండి. ఏ రాక్షసుడినైతే పంచజనుడైనటువంటి రాక్షసుడిని సంహరిస్తే దానిలో అతడి శరీరంలో నుంచి ఒక శంఖం కనిపించిందండి. ఆ శంఖాన్ని తీసుకుంటాడండి. అదే పాంచజన్యం, శ్రీకృష్ణ పరమాత్మ మోగించేటటువంటిది. ఆ శంఖాన్ని పూరిస్తే అప్పుడు ఈ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఇది సాధ్యమా అని యమధర్మరాజు అంటే, నాకు నీవు సాక్ష్యం చెయ్యాలి. ఇప్పటికి అతడు బ్రతికి ఉంటే ఎంత వయస్సుతో ఉంటాడు, ఎంత శక్తితో ఉంటాడు, ఎంత పటుత్వంతో ఉంటాడు, ఎంత ప్రజ్ఞా పాఠవాలతో ఉంటాడు, అలా నీవు నాకు ఇవ్వాల్సిందే. యముడికి యముడు కదండి మనవాడు. అంతేత ఇతడి మాట కాదనడానికి ఎవడికి చెల్లు. అంతేత ఆ పిల్లాడిని ఇస్తే ఆ పిల్లాడిని తీసుకుని హాయిగా గురువు గారి దగ్గరికి వచ్చి ఇచ్చారండి ఆ గురుపుత్రుడిని. అందరూ ఆ గురుపత్ని గురువు గారు చాలా సంతోషిస్తారండి. ఇక ఆ తర్వాత దేవకీ వసుదేవులు ఒకరోజు కూర్చుని ఉన్నప్పుడు, కృష్ణ నీ సోదరులు 6 వాళ్ళని మట్టు పెట్టేశాడు కంసుడు. ఇదిగో 7వ వాడు మీ అన్న బలరాముడు, వాళ్ళని నాకు చూడాలని ఉంది నాన్న, నాకు ఒకసారి చూపించము అని అడిగింది. అలాగేనమ్మా అన్నాడండి. అలా 6 పిల్లల్ని మరలా అప్పటి వయస్సులో ఎంత ఉంటారు, మన కృష్ణుడికి 12వ ఏటండి కంసుడిని చంపే సమయానికి. 9వ ఏట రాసక్రీడ జరిగింది, 7వ ఏట గోవర్ధనోద్ధరణ జరిగింది. అలాగే స్వామికి 6వ ఏట గోపి వస్త్రాభరణం జరిగింది. అంచేత 12వ ఏట కంసవధ జరిగింది. అంచేత ఇతడికి 12 ఏళ్ళు అంటే అతనికి ఒకడికి ఒకడు ఒక్కొక్క సంవత్సరం వ్యవధిలో పుట్టారండి. అందరినీ అలా ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూపిస్తాడు. దేవకీ వసుదేవులు చూసి ఒక్కసారి ఆలింగనం చేసుకుంటారు. చేసి ఇలాగే ఉండిపోతే బాగుంటుంది నాన్న అని దేవకీ మాత అంటే, అమ్మా నీవు కోరావని చూపించాను, ఈ సృష్టి నియమాన్ని తప్పకూడదు కదమ్మా, అంచేత వాళ్ళు వెళతారమ్మా అన్నాడండి. అంతే, ఆ కొడుకు చెప్పినటువంటి ఆ విజ్ఞానంతో తల్లిదండ్రులు కూడా గుర్తిస్తారు, జ్ఞానాన్ని తెలుసుకుంటారు. ఇక ఆపై మనవాడు పెద్దవాడు అవుతున్నాడండి. ఎంత పెద్దవాడయ్యాడు అంటే
ఇతడికి కూడా రుక్మిణీదేవి గురించి వింటున్నాడండి. అలాగే రుక్మిణీదేవి కూడా మన స్వామి గురించి వింటుందండి. మధ్యలో చెప్పాలి అంటే చాలా ఉన్నబట్టి గోపస్త్రీల దగ్గరికి ఉద్ధవుడిని పంపిస్తాడండి స్వామి. ఉద్ధవుడిని పంపించి ఆ ఉద్ధవుడి ద్వారా గోపికలందరికీ చాలా జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. అలాగే భ్రమర గీతములు, ఒక తుమ్మిద పెడితే ఆ తుమ్మిదను అన్యాపదేశంగా తిడుతూ, అంటే కోపంతో బాధతో గోపికలు చెబుతారు. అలాంటి గోపికల్ని ఉద్ధవుడు కూడా ఓదారుస్తాడు. ఆ తర్వాత మనకి ఈయన మధురా నగరం వెళుతుంటేనండి ఇద్దరు కనిపిస్తారండి. ఒకడు రజకుడు, రెండవది కుబ్జ. రజకుడు అంటే చాకలి. వాడు బట్టలు ఉతికి పట్టుకెళ్తూ ఉంటే నాకు ఆ బట్టలు ఇవ్వండి అని అడిగారు బలరామకృష్ణుడు. ఏంటేంటి, మా రాజుగారి బట్టలు మీకు ఇవ్వం పొండి అని అన్నాడండి వాడు. అంటే అప్పుడు బలరామకృష్ణుడు ఒకరినొకరు చూసుకుని, వీడెవడో తెలుసా అన్నా అన్నాడు కృష్ణుడు. ఎవడు? అప్పుడు రామాయణ కాలంలో సీతమ్మను అన్నాడు చూడు, వాడు వీడు. అవునా అని మరలా వెళ్ళి అడుగుతాడండి బలరాముడు. అడిగితే ఇవ్వను అంటాడండి. ఇవ్వను అంటే ఒక్కసారి వాడి తల అలా వేలితో తీసేసి వస్త్రాలు వేసుకుంటారండి. ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజకీయంగా ఉండాలి కదండి. ఇక ఆపై కుబ్జ కనిపిస్తే, ఎందుకంటే మనందరికీ కుబ్జ తెలియాలండి. కుబ్జ కనిపిస్తే ఆవిడ పాపం మంచి మంచి గంధాలు, మంచి మంచి సుగంధ ద్రవ్యాలను కలిపి మహారాజు గారి దగ్గర తీసుకుని వెళ్ళేదండి. ఆవిడ చూసి కృష్ణుడు అడిగారండి, ఏంటి నిన్ను చూస్తే మంచి మంచి వాసన వస్తూ ఉంది, మరి మాకు కూడా ఇస్తావా అని. అంటే అరే మీలాంటి వాళ్ళు అడిగితే ఇవ్వకపోవడం ఏమిటి, అది ఇస్తాను అని ఇచ్చిందండి. పాపం ఇచ్చేసరికి ఆమె అనుకున్నాడు, అరే గంధాన్ని నేను ఇవ్వను అనకుండా ఇచ్చింది, మరి ఈవిడికి నేనేం చెయ్యాలి అని అనుకుని ఏది ఏది అని ఆవిడ కాలి మీద కాలు వేసి నొక్కి పెట్టి, ఈ త్రివక్ర, కుబ్జ అంటే త్రివక్ర, 3 వంకర్లు, 3 వంకర్లు ఉండి గూనిగా ఉన్నటువంటి ఆమెను ఒక్కసారి ఇలా అని నొక్కిపెట్టి ఇలా అనేసరికి 3 వంకర్లు పోయినవండి. ఇది ఏమిటి కుబ్జ అంటే మనందరిలో కూడా ఉందండి కుబ్జ. శరీరము, వాక్కు, మనస్సు. చాలా మంది మనసులో ఒకటి తలుచుకుంటూ ఉంటారు, వాక్కులో మరొకటి మాట్లాడుతూ ఉంటారు, క్రియలో మరొకటి చేస్తూ ఉంటారు. ఇది కాదు సుమా. అంతటి కుబ్జ కూడా స్వామికి సుగంధాన్ని సమర్పించింది కాబట్టి త్రివక్రాలను అతిక్రమించింది, మహా సౌందర్యవతిగా మారిందండి. అప్పుడే అడుగుతుందండి ఆ కుబ్జ, రా కృష్ణ ఇప్పుడే మనం వెళదాము అని. అంటే ఎవరో తెలుసా బలరామ అని అడిగాడండి. అడిగితే ఎవరు ఈవిడ అంటే రామాయణంలో సూర్పడక. ప్రతి ఒక్కరికి ఉంటాయండి కారణాలు, మనకు కూడా ఉంటాయండి. గత జన్మలో ఏదో ఉంటే ఇప్పుడు ఇలా. అంతేత కార్యకారణ సంబంధము అంటారు దీన్ని. ఆ రజకుడు కాస్త అప్పుడు ఆ రజకుడు అంటేనే చాకలివాడు, ఆ చాకలివాడు ఇప్పుడు చాకలిగా వచ్చాడు. ఆ శూర్పణఖ ఇది ఇప్పుడు కుబ్జగా వచ్చింది అని. ఇక ఆపై జరాసంధుడితో పోరాటం పెట్టుకుంటాడు. ఎందుకంటే జరాసంధుడు తన అల్లుడిని చంపాడు కదా. అస్థి ప్రాస్తి అనేటటువంటి వాళ్ళు కంసుడు యొక్క భార్యను వాళ్ళు వెళ్ళి మొరపెట్టుకుంటే జరాసంధుడు మధుర కాస్త ముట్టడిస్తే ఆ జరాసంధుడితో పోరు పెట్టుకుంటారు. చివరికి భీముడిని తీసుకుని వెళ్ళి ఆ జరాసంధుడిని ఎలా చీల్చి అలా పడేస్తే మళ్ళా డింగులో వచ్చి అంటుకుపోయేవాడండి. ఇక లాభం లేదని ఎలా తీసి ఇలా వేయమని చెప్పాడండి. చేసేసరికి అలా వేసేసరికి వచ్చి ఇలా అంటుకోవాలని ప్రయత్నం చేసిన అంటకపోయేసరికి చచ్చి ఊరుకున్నాడు. అలా ఎవరితో ఎవరెవరిని ఉద్ధరించాలో, ఎవరెవరిని సంహరించాలో చేసినటువంటి వాడు భగవంతుడు. ఇక అలాగే కాలయవనుణ్ణి ముట్టడిస్తాడు, కాలయవనుణ్ణి సంహరిస్తాడు. ఇక పెరిగినటువంటి మన స్వామి
రుక్మిణీదేవి గురించి విని రుక్మిణి పట్ల స్వామికి కూడా ప్రేమ కలిగిందండి, కానీ స్వామి ప్రేమ పత్రాన్ని అయితే రాయలేదండి. చెప్పాలంటే కొన్నింటిల్లో పురుషుల కన్నా స్త్రీలకే సాహసం ఎక్కువ అనిపిస్తుందండి. అది కూడా చెబుతుందండి. అంటే పురుషుడి యొక్క శరీరము బలంగా ఉంటుంది, కానీ పురుషుడి కన్నా స్త్రీ యొక్క మనసు బలంగా ఉంటుంది. మీరు కొడుతున్నారు, వాళ్ళు కొట్టట్లేదు. అవునా? ఎందుకంటే అబల అనేది శారీరకంగా. చాలా మంది స్త్రీలను చిన్న చూపు చూస్తున్నారు అని అనుకుంటారండి. తెలియని వాళ్ళు చిన్న చూపు చూసారేమో, కానీ మన పురాణాల్లో కానీ వేదంలో కానీ స్త్రీని ఎప్పుడూ చిన్న చూపు చూడలేదు, పెద్ద చూపే చూసిందండి, పెద్ద పీట వేసింది. శారీరక బలం పురుషుడికి ఉంటుంది, మానసిక బలం స్త్రీకి ఉంటుంది. అంతేత అతడు ఏదైనా కష్టపడి ఇంటికి వచ్చి ఉస్సురంటూ పడుకుంటాడండి. దేనిలో దివాళా తీశాడు అనుకోండి, ఇంకేముంది, ఏం కావాలి, నేను ఏదో ఆత్మహత్య చేసుకోవాలేమో అనుకుంటాడండి. భార్య ఆవిడ ఉండేటటువంటి సహజ ధీరత్వంతో ఏముందండి, ఒక ఏడాది పాటు కష్టపడితే మళ్ళా తిరిగి సంపాదించుకుంటాము, ఏమైంది, దానికింత డేలా పడిపోవాలా, ఎలా చెప్పగలదు? మానసిక బలం. అంచేత ఇక్కడ స్త్రీకి ఉండేటటువంటి ఆ ధైర్యము, ఆ ఉత్సాహము, మననే చెప్పుకున్నాం కదా, 7 గుణాలు అధికంగా ఉన్నాను స్త్రీలలో అని చెప్పాడు కదా. అలా ఇక్కడ రుక్మిణి మాత ముందుగా ప్రేమ పత్రాన్ని రాసిందండి. అంటే అప్పటి నుంచి స్టార్ట్ అయినవి అనమాట లవ్ లెటర్స్. రుక్మిణి దగ్గర నుంచే ప్రారంభమైనవి. ఎందుకు ఇలా చేసింది ఈ తల్లి అని అంటే, ఈమెకు 5 అన్నలు ఉన్నారండి. 5 తర్వాత ఈవిడ పుట్టిందండి. అందరూ కూడా కృష్ణుడి